బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిన్న కరీంనగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే కౌశిక్ పై సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిన్న కరీంనగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే కౌశిక్ పై సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టు ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సాయిసుధా. కరీంనగర్ ఉమ్మడి జిల్లా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంశం చినికి గాలివానలా మారింది. అంటే నిన్న ఒక ప్రణాళిక సంఘం సమీక్ష సమావేశంలో డాక్టర్ సంజయ్ పై దాడి చేశారంటూ చేయడం, ఇద్దరి మధ్యన బాహాబాహి అంటే ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ల సమక్షంలో ఇద్దరు ఇటు పాడి కౌశిక్ రెడ్డి అటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బాహాబాహి దిగడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఓ దశలో కౌశిక్ రెడ్డి సంజయ్ పై తీసుకెళ్లి దాడికి యత్నించారని కూడా ఒక విజువల్లో మనకు కనిపిస్తోంది. అంటే ఇద్దరి మధ్యన కూడా బాహాబాహి దీన్ని రాష్ట్ర స్థాయిలో కూడా సంచలనం సృష్టించింది. దీంతో సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పాలకులు కౌశిక్ రెడ్డిపై మాత్రం ఎక్కడిదక్కడ కేసులు మాత్రం నమోదు చేశారు. దీంట్లో అంటే కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే దీనిపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసి ఆ తర్వాత కరీంనగర్కి వచ్చి కూడా కరీంనగర్ వంటంలో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఇతరత్ర కాంగ్రెస్ నాయకులు కూడా ఇటు కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై 5 కేసులు కూడా నమోదు చేసుకున్న పోలీసులు ఈ రోజు సాయంత్రం జూబ్లీ హిల్స్ పోలీస్ అంటే హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ప్రస్తుతానికి అయితే కరీంనగర్ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రాత్రి తీసుకొచ్చిన తర్వాత రాత్రి జడ్జి ముందు ఉంచుతారా లేక స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా కూడా ఏదేమంతంగా తెలియనప్పటికీ కౌశిక్ రెడ్డి అరెస్ట్ మాత్రం ప్రస్తుతానికి అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా వేడిని రగిలించిందని చెప్పొచ్చు సాయిసుధా. ప్రవీణ్, అయితే కౌశిక్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఏమైనా నమోదు చేశారా? దాంతో పాటు అంటే కౌశిక్ రెడ్డితో పాటు ఇతర నేతలను ఎవరైనా అరెస్ట్ చేశారా? ఒక కౌశిక్ రెడ్డి అంటే ప్రధానంగా ఈ ఇష్యూలో ఈ ఘర్షణలో కౌశిక్ రెడ్డి ఇక్కడే ఉండడం, దీంతో అంటే కౌశిక్ రెడ్డికి డాక్టర్ సంజయ్ ని ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని ఏ పార్టీలో ఉన్నామంటూ తన నోటికి వచ్చినట్టు కూడా మాట్లాడడం, ప్రస్తుతం మనం కొన్ని చెప్పుకోలేని మాటలు కూడా ఆ సమావేశంలో ఆయన మాట్లాడడం మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనిపై అటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇంతగా దిగజారి ఈ వ్యాఖ్యలు చేయడానికి మాత్రం వాళ్ళు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కౌశిక్ రెడ్డిని ఒక్కరినే ఆయన పైన ఇప్పటికే 5గురు అంటే ఇటు ఎవరైతే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు మరో 4 అధిక పిఏలు, జిల్లా లైబ్రరీ చైర్మన్ అట్లనే అధికారులు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. దీనిపై అంటే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతనే ఈ రోజు రాత్రి అరెస్ట్ చేసి ప్రస్తుతానికి అయితే కరీంనగర్ తీసుకొస్తున్నారు సాయిసుధా. ప్రవీణ్, అయితే కౌశిక్ రెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ ఈ అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఏం చేయబోతున్నారు? అయితే దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవడంతో పాటు అటు గంగుల కమలాకర్ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ రోజు మీడియా ముందు కూడా వచ్చారు. ఇది కేవలం అంటే కౌశిక్ రెడ్డి మాట్లాడడం అంటే వారి ఆహ్వానం మేరకే మేము ఈ సమావేశానికి వెళ్ళాము, మాది ఏదైతే ఎజెండాలోని అంశాలను కూడా మేము కులంకుశంగా పరిశీలించాము. అయితే కౌశిక్ రెడ్డిని ఎవరైతే సంజయ్ కుమార్ ఇరిటేట్ చేయడంతో
ఈ పరిస్థితి దాపురించింది. అంటే కౌశిక్ రెడ్డి ఇలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అంటే ఇది కౌశిక్ రెడ్డి అలా అయినప్పుడు కంట్రోల్ చేయాల్సింది పోయిన మంత్రులు ఇలా అరెస్ట్ చేయడం, అంటే బలవంతంగా ఒక ఎమ్మెల్యేని లాక్కెళ్లడాన్ని కూడా ఆయన ఖండించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇది ఇలా మంచిది కాదని, ఇది ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో, అంటే నేను ఇప్పటివరకు గత 2 దశాబ్దాలుగా ఈ రాజకీయాలు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన మాత్రం ఎన్నడూ చూడలేదని, ఇలా ఎమ్మెల్యేను లాక్కుపోయి అరెస్ట్ చేయడం మాత్రం ఎన్నడూ చూడలేదని చెప్పేసి కూడా మా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్న పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఆ డయాస్ మీద ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మాత్రం వరుసకి సోదరుడు కావడం వల్లనే ఇదంతా జరిగిందని కూడా కరీంనగర్ జిల్లాలో అంటే ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఆయన ధైర్యంతో కౌశిక్ రెడ్డి ఇలా ఈ రేంజ్ లో మాట్లాడడం కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇది కౌశిక్ రెడ్డి ఇష్యూ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక ఇబ్బందిగా మానే పరిస్థితులు ఉన్నాయి. ఇటు కుటుంబమా ఇటు పార్టీయా అనే ఒక పరిస్థితులు అయితే వచ్చినాయి సాయిసుధా. అయితే ప్రస్తుతం అక్కడ కరీంనగర్ కి పాడి కౌశిక్ రెడ్డిని తీసుకెళ్తున్న నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేయకుండా ఉండేందుకు అక్కడ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఇప్పుడే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఇప్పుడే కరీంనగర్ కు తరలిస్తున్నారని ఒక వార్త అయితే ఇప్పుడే కరీంనగర్ బీఆర్ఎస్ శ్రేణుల్లో అయింది. దీని మీద ఇప్పటికీ పర్ఫెక్ట్ గా పైనుంచి రానప్పటికీ ముందస్తు జాగ్రత్తగా మాత్రం పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు అయితే చేపడుతున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు కూడా తీసుకున్న పరిస్థితులు ఏంది. అయితే ఎవరైతే మెయిన్ లీడర్లు వాళ్ళని హౌస్ అంటే ఇంటికి దిగు చేయడంతో పాటు పలువురు శ్రేణులు మాత్రం ముందస్తు అరెస్ట్ చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయి సాయిసు. ప్రవీణ్, అయితే ఎమ్మెల్యే సంజయ్ పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది కదా, మరి దీనికి సంబంధించి ఏ అంశాల మీద కంప్లైంట్స్ చేశారు, ఏ సెక్షన్ల కింద పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు? అయితే సాయిసుధ ప్రస్తుతానికి అయితే దీని మీద సంజయ్ సాయంత్రం చేరుకొని కేసు అంటే ఫిర్యాదు చేసినప్పటికీ అప్పటికే కరీంనగర్ పోలీసులు 3 క్రిమినల్ కేసులు మాత్రం కౌశిక్ రెడ్డిపై చేశారు. ఎవరు అంటే కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ తో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, జగిత్యాల ఎమ్మెల్యే ఆయన అంటే సంజయ్ పిఎల ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 30/225 అండర్ సెక్షన్ 121(1), 132, 126, 221, 351/2 of BNS Act, crime number 31/2025 under section 126(2), 115, 352, 292 of BNS Act, crime number 32/25 ఇలా వివిధ సెక్షన్ లో మాత్రం కేసులు నమోదు చేశారు సాయిసుధ. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు